Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన, లాస్ట్ 6 months ఆర్ 1 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా మనం ఏ పోటీ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఐఐటీస్ గురించి చదవండి చూడండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. రీసెంట్గా ద బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ 1లో భాగంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీల పైన క్వశ్చన్ అడిగారు. గతంలో ఏపీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో కానివ్వండి, ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఐఐటీల పైన క్వశ్చన్స్ అడిగారు. చాలా పోటీ పరీక్షలో ఐఐటీస్కి ఇంపార్టెన్స్ వస్తుంది. అది మ్యాండేటరీ టాపిక్గా మనం చూస్తున్నాము. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ ఐఐటీస్లో కూడా ఎక్కువసార్లు వార్తల్లోకి వచ్చిన ఐఐటీ ఏంటి? ఐఐటీ మద్రాస్. సో ఐఐటీ మద్రాసు యూజీ అడ్మిషన్స్లో భాగంగా కల్చరల్ ఎక్సలెన్స్ కోటాతో దేశంలోనే మొట్టమొదటి ఐఐటీగా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కామన్గా అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్లో భాగంగా డిఫరెంట్ కోటాలు చూస్తాము. స్పోర్ట్స్ కోటా అని, రిజర్వేషన్ కోటా అని. అలా కల్చరల్ ఎక్సలెన్స్ కోటాను ఇనిషియేట్ చేస్తూ ఏఐఐటి వార్తల్లోకి వచ్చిందంటే ఐఐటి మద్రాస్. ఎన్ఎఫ్ రానున్న అకాడమిక్ ఇయర్ 2025-2026 అకాడమిక్ ఇయర్ నుండి దీన్ని ఇనిషియేట్ చేస్తున్నారట. అలా భారతదేశంలోనే మొట్టమొదటి ఐఐటీగా ఈ ఇనిషియేటివ్తో ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఎందుకంటే టు ఎంకరేజ్ స్టూడెంట్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఐఐటీలకు సంబంధించి మరీ డెప్త్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ అవసరం లేదు. సింగిల్ లైన్లో చదివితే సరిపోతుంది. ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఎందుకోసం వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలుస్తున్న నివేదికలు లేదా రిపోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏదైనా ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ రిపోర్ట్ యొక్క పేరు ఉంటుంది కదా, అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ వాటర్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో నీటి వనరులకు సంబంధించి ఒక నివేదిక అధికారికంగా వార్తల్లోకి వచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు విడుదల చేశారు. రిపోర్ట్ పేరేంటి, ఎవరు విడుదల చేశారు, దేనికి సంబంధించింది, అందులోని గణాంకాలు ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్టు పేరేంటి, అఫీషియల్గా ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024. అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024, 2024 సంవత్సరం రీసెంట్గా విడుదలైంది. మరి ఎవరు విడుదల చేశారు? సెంట్రల్ వాటర్ కమిషన్ వారు, కేంద్ర జల సంఘం వారు విడుదల చేశారు. సో ప్రభుత్వానికి సంబంధించిన శాఖ. దేనికి సంబంధించింది? భారతదేశంలో నీటి వనరుల లభ్యతకు సంబంధించి ఎలా ఉంది అని చెప్పేసి గణాంకాలు. సో ఈ గణాంకాల ఆధారంగా భారతదేశంలో టాప్ 3 బేసిన్స్ ఏంటంటే బ్రహ్మపుత్ర బేసిన్ 592.32 BCM బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ అంట. అండ్ సెకండ్ గంగా బేసిన్, థర్డ్ వచ్చేసి గోదావరి బేసిన్. నెక్స్ట్ దిగువ 3 బేసిన్లను కనుక పరిశీలిస్తే సబర్మతి బేసిన్, పెన్నార్ బేసిన్, మహీ బేసిన్. 2019 సంవత్సరంలో దేశంలో భూ ఉపరితల నీటి వనరుల లభ్యత 1999.2 BCMగా ఉంటే బ్రహ్మపుత్ర బేసిన్లో భూటాన్ సహకారము, గంగా పరివాహక ప్రాంతంలో నేపాల్ సహకారం వల్ల ప్రస్తుతం భూ ఉపరితల నీటి వనరుల లభ్యత 2115.95 BCMకి పెరిగింది. దేశంలో తలసరి భూ ఉపరితల నీటి వనరుల లభ్యత 1700 క్యూబిక్ మీటర్లు. అయితే 2019 అధ్యయనం ప్రకారము 2021లో తలసరి నీటి లభ్యత 1486 క్యూబిక్ మీటర్లు ఉంటే 2024 నాటికి తలసరి నీటి లభ్యత 1513 క్యూబిక్ మీటర్లుగా అంచనా వేశారు. గుర్తుంచుకోండి. ఇక వినియోగించింది ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ రిపోర్ట్ చూడండి, మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? ఇక సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది, దాని విధులు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ. దివ్యాంగులకు సంబంధించిన గణాంకాల వార్తల్లోకి వచ్చినాయి. సో దివ్యాంగులకు సంబంధించి అనగానే మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 41 లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 41లో భాగంగా సంక్షేమంలో భాగంగా దివ్యాంగులు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ ఇవన్నీ కూడా రాజ్యం యొక్క బాధ్యత.
సో దివ్యాంగుల సంక్షేమం అనగానే మనకి ఏ మంత్రిత్వ శాఖ గుర్తొస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర సామాజిక మరియు సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి నుండి అధికారిక గణాంకాలు. దేశంలో డిసెంబర్ 12 నాటికి, మొన్న రీసెంట్ వరకు దివ్యాంగులకు ఇచ్చే గుర్తింపు కార్డులు యూనిక్ డిజేబిలిటీ ఐడి లెక్కల ప్రకారం మొత్తం దివ్యాంగుల సంఖ్య 1,15,32,504 మంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 2.68 crores. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం గుర్తింపు కార్డుల లెక్కల ప్రకారం అత్యధిక దివ్యాంగులు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మొత్తం దివ్యాంగుల్లో యూపీలోనే 12.35% ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర, అక్కడ 10.28% ఉన్నారంట. యూపీలో 12.35, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిషా. సో అన్ని అఫీషియల్ గణాంకాలే. ఇక ఇరాన్ ఇటీవల కాలంలో హిజాబ్ వివాదంతో తరచు వార్తల్లోకి వచ్చింది. ఇరాన్లో హిజాబ్ చట్టం రద్దు అనే అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ను పాటించని మహిళలను శిక్షించడానికి ఉద్దేశించిన వివాదాస్పద హిజాబ్ చట్టం అమలు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశీయంగా అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కొత్త చట్టంపై గతంలో మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని క్రూరమైన చట్టంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ. ఈ డిపిఐఏటి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కామర్స్ మంత్రిగా పీయూష్ గోయల్ గారు. గుర్తుంచుకోండి, డిపిఐఏటి ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఎవరితో కుదుర్చుకున్న ఒప్పందం అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరితో ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఇది చూస్తే సరిపోతుంది. సో టు స్ట్రెంగ్థెన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్, భారతదేశంలో స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించాలి, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, అంకుర సంస్థలు ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. దట్స్ ఎనఫ్. ఇక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తను ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. తను లోక్సభలో వెల్లడించిన ఒక అంశం ఏంటంటే రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఏర్పాటు, మిల్లెట్స్. సో మిల్లెట్స్కి భారత ప్రభుత్వం, భారతదేశం ఇస్తున్న ఇంపార్టెన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. సో రాజస్థాన్లోని బాడ్మేడ్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో భారత చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలిపారు. ఇందుకోసం 8.50 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ పనిముట్లు మొదలైన వాటిపై 2.5 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక ఇటీవల కాలంలో విపత్తు సంబంధిత అంశంతో కానివ్వండి, వివాదాస్పదంగా వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. సో ఇక్కడ ఒక భూకంప పరిస్థితులతో వార్తల్లోకి వచ్చిన ఒక ఐలాండ్ కంట్రీ, ఒక ద్వీపదేశం వార్తల్లోకి వచ్చింది వనౌటు. సో వన్వాటు అంటాం కదా మనం. సో వనౌటు ఎక్కడుంది? పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపదేశం, ఒక ఐలాండ్ కంట్రీ, అంటే చుట్టూ వాటరే ఉంటుంది, ఒక ఐలాండ్ కంట్రీ. వనౌటులో భారీ భూకంపం సంభవించింది నిన్నటి రోజున, మంగళవారం రోజున. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపం వనౌటులో ఈ విపత్తు చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. వనౌటు రాజధాని పోర్ట్ విలాకు పశ్చిమాన 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారంట. వనౌటు ఎక్కడ ఉంది అని అడుగుతారు, గుర్తుంచుకోండి. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వార్తలోకి వచ్చింది. ఏ సంస్థ పెట్టబోతోందంటే డైకిన్ సంస్థ. డైకిన్ సంస్థ ఏ దేశానికి చెందింది అంటే మనం డైకిన్ ఏసీలు అవి చూస్తాం కదా, జపాన్కి సంబంధించింది. సో ఏ దేశానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. జపాన్కు చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్ను రాష్ట్రంలోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయనుందంట. తైవాన్కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారు చేసి ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. గుర్తుంచుకోండి.
ఇక వార్తలు నిలిచిన వ్యక్తి విషయానికి వస్తే ఇటీవల ఏ దేశాధ్యక్షుడికి ఇటలీ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని జారీ చేసింది అంటారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అర్జెంటీనా దేశానికి ఈ సంవత్సరంలో నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చిన గ్జావియర్ మిలీ ఉన్నారు కదా, గ్జావియర్ మిలీ. సో గ్జావియర్ మిలీ పేరు గుర్తుంచుకోండి, ఇతని పైన అడగవచ్చు. సో గ్జావియర్ మిలీ ఇతని కారణంగానే బ్రిక్స్లో అర్జెంటీనా సభ్యత్వం అనేది ఆగిపోయింది. గ్జావియర్ మిలీ యాన్సెస్టర్స్ పూర్వీకులు ఇటలీ దేశానికి సంబంధించిన వారు. సో అర్జెంటీనాలో ఉంటున్న గ్జావియర్ మిలీ ఎవరైతే ఉంటారో అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు. సో తన పూర్వీకులు, తన యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇటలీకి సంబంధించి ఆ బేసిస్తో ఇటలీ ఇటీవల తనకి పౌరసత్వాన్ని మంజూరు చేయడం జరిగింది. సో రెండు దేశాల సత్సంబంధాల్లో భాగంగా గుర్తుంచుకోండి. సో ఇటలీ ప్రధానమంత్రిగా మనకి మెలోని. సో ఇటీవల కాలంలో తరచు వార్తల్లోకి వచ్చారు, గుర్తుంచుకోండి. ఓకేనా. భారత్లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ అనేది రానున్న సంవత్సరంలో జరగబోతోంది. భారత్లో మరో ప్రతిష్టాత్మక బాక్సింగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది నవంబర్లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య నిన్నటి రోజున ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. గతేడాది మహిళల ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి వేదికైన భారత్ 2025లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ జరగడం సంతోషంగా ఉందంట. 2025 సంవత్సరంలో జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్లో జులన్ పేరు. ఈడెన్ గార్డెన్స్ అనగానే కోల్కతా గుర్తొస్తుంది, దాదా గుర్తొస్తారు, సౌరవ్ గంగూలీ భారత మాజీ కెప్టెన్. సో ఈడెన్ గార్డెన్స్ ఏదైనా సరే ఒక క్రికెట్ స్టేడియం ఉందంటే అందులో స్టాండ్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టాండ్ అని. అందులో ఒక స్టాండ్కి జులన్ గోస్వామి పేరు. భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక మహిళా క్రికెటర్. భారత మహిళల క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా పేసర్ జులన్ గోస్వామి పేరును ఈడెన్ గార్డెన్స్లోని ఓ స్టాండ్కు పెట్టబోతున్నారు. సో మంగళవారం బెంగాల్ క్రికెట్ సంఘం ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి మద్రాస్ బికమ్స్ ఫస్ట్ ఐఐటి టు ఇంట్రడ్యూస్ కల్చరల్ ఎక్సలెన్స్ కోటా ఇన్ యూజీ అడ్మిషన్స్. వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ వార్తలోకి వచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి. భారతదేశంలో దివ్యాంగుల సంఖ్యకు సంబంధించి. అండ్ ఇరాన్లో హిజాబ్ చట్టం రద్దు అనే అంశము. నెక్స్ట్ డిపిఐఐటి మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము. రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఏర్పాటు. అండ్ 102లో భూకంపం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైకిన్ సంస్థ పెట్టబోతున్న పెట్టుబడులు. అండ్ అర్జెంటీనా ప్రెసిడెంట్ గ్జావియర్ మిలీకి ఇటలీ పౌరసత్వాన్ని మంజూరు చేయడం. భారత్లో రానున్న 2020 సంవత్సరంలో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్లో ఒక స్టాండ్కి జులన్ గోస్వామి పేరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.